దేశ చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోబాల్ యువతకు సూచించారు. ఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతీకారం మంచిది కాదని, దానిని ప్రేరణ శక్తిగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. సరిహద్దుల వద్దే కాకుండా దేశంపై గతంలో జరిగిన అణిచివేతకు ప్రతీకారం తీర్చుకోవాలని అన్నారు. ఇందుకోసం దేశ సైనిక, ఆర్థిక, సామాజిక భద్రతను బలోపేతం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. తెలంగాణలో రాబోయే మున్సిపల్, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీకి సిద్ధంగా ఉందని ప్రకటించింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు వెల్లడించారు. నేడు కూకట్పల్లి నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముమ్మడి ప్రేమ్ కుమార్ అనే అధ్యక్షతన రాష్ట్ర కీలక నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అడకు కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. పార్టీ సిద్ధాంతాన్ని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై ప్రశ్నించే విధంగా పార్టీని తయారు చేస్తున్నామని అన్నారు. సంక్రాంతి పండుగ రద్దీ సందర్భంగా వాహనదారులు సురక్షితంగా ఇళ్లకు చేరేలా తెలంగాణ పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ నుండి గుంటూరు వెళ్లేవారు నార్కెట్పల్లి నుండి మిర్యాలగూడ మీదుగా వెళ్లాలన్నారు. రాజమండ్రి, విజయనగరం, కాకినాడ, వైజాగ్, శ్రీకాకుళం వైపు వెళ్లే వాహనాలను టేకుమట్ల వద్ద ఖమ్మం వైపు మళ్లించామని అన్నారు. జాతీయ రహదారి వెంట ఉన్న సూర్యాపేట రూరల్, చివెంల, మునగాల, కోదాడ మండలాల పరిధిలోని గ్రామాల రైతులు, ప్రజలు వ్యవసాయ పనులకు వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. రాంగ్ రూట్లో వాహనాలు, పశువులను తీసుకెళ్లడం ప్రమాదమని హెచ్చరించారు. సంక్రాంతి నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కోలాహలంగా మారింది. సంక్రాంతి పండుగ దృష్ట్యా సొంతూర్లకు వెళ్లే వారి సంఖ్య పెరగడంతో రైల్వే స్టేషన్ ప్రాంగణమంతా ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. రద్దీ దృష్ట్యా రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్, సిర్పూర్, కాగజ్నగర్, హైదరాబాద్, విజయవాడ మధ్య అదనపు రైలు నడపనున్నారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. మియాపూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. రంగారెడ్డి జిల్లా షేర్లింగపల్లి మండలం మియాపూర్ విలేజ్ మక్తా మహబూబ్పేట్ సర్వే నంబర్ 44లో 17 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. దీని విలువ 3,000 కోట్ల వరకు ఉంటుందని అంచనాకు వచ్చారు. గతంలో వచ్చిన ఫిర్యాదుల మేరకు హైడ్రా ఆక్రమణల్ని తొలగించింది. రేకులతో హద్దులను నిర్ణయించి ఆక్రమణలకు పాల్పడుతుండగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు 15 ఎకరాల మేర ఆక్రమణల్ని తొలగించి హైడ్రా ఫెన్సింగ్ వేసింది. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసింది. కబ్జాదారులపై ఇప్పటికే కేసు నమోదైంది. సంక్రాంతికి ఊరెళ్తున్న వారు ఇంటి భద్రత మరవవద్దన్నారు హైదరాబాద్ పోలీస్ బాస్ వీసీ సజ్జనార్. పండుగ వేళ దొంగల కన్ను తాళం వేసిన ఇళ్లపైన ఉంటుందన్నారు. నగదు, ఆభరణాలు బ్యాంక్ లాకర్లలో దాచుకోవాలని, లేకపోతే వెంట తీసుకెళ్లాలన్నారు. సోషల్ మీడియాలో ట్రావెల్ అప్డేట్స్ పెట్టవద్దని సూచించారు. ఊరెళ్లేవారు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు. అనుమానం వస్తే డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు. ఆల్మంట్ సిరప్ వినియోగాన్ని నిలిపివేయాలని తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశించింది. సిరప్లో ఇథిలిన్ గైకాల్ కలుషితమై విషపూరితమైనట్లు గుర్తించారు. ఈ మేరకు కోల్కతాలోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి హెచ్చరిక అందింది. ఆల్మంట్ సిరప్ ఎవరి వద్ద అయినా ఉంటే వెంటనే వాడకం, విక్రయాలు నిలిపివేయాలని సూచించింది. దీంతో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరిక నోటీస్ జారీ చేసింది. పిల్లలకు వాడే సిరప్ కావడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. హైదరాబాద్ విజయవాడ హైవేపై చిట్యాల వద్ద ఓ దాబాపై ఈగల్ టీం దాడులు చేశారు. ఈగల్ బృందం చిట్యాల పోలీసుల జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. జాతీయ రహదారి పక్కన ఉన్న డూన్ పంజాబీ దాబాలో అక్రమ మత్తు పదార్థాల విక్రయం బట్టబయలైంది. దాబా స్టోర్ రూమ్ నుంచి 9 కిలోల ఓపియం పాపీహాస్ డోడాను స్వాధీనం చేసుకున్నారు. దాబా యాజమాని గుర్మిత్ సింగ్ను అరెస్టు చేశారు. కిలో 1800 చొప్పున 20 కిలోలు కొనుగోలు చేసి 6,000కు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దూర ప్రాంతాలకు వెళ్లే ట్రక్ డ్రైవర్లే లక్ష్యంగా చేసుకుని గుర్మిత్ సింగ్ ఈ దందా చేస్తున్నారు. ఘట్కేసర్ మండలం రెవెన్యూ పరిధి కొర్రెములలోని ఏకశిలా వెంచర్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. 1985లో వేసిన ఏకశిలా లేఅవుట్లో వందలాది మంది మధ్యతరగతి ప్రజలు కొన్న ప్లాట్లపై కన్నేసి అధికారుల అండతో సర్వే చేసేందుకు కబ్జాదారులు ప్రయత్నించడంతో ప్లాట్ ఓనర్లు ఏకశిలా వెంచర్ వద్దకి వచ్చి ఆందోళన చేపట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ భూ తగాదాలు నడుస్తున్నాయి. చట్టబద్ధంగా కొనుక్కున్న భూముల్లో అక్రమంగా సర్వే చేయడంపై ప్లాట్లు కొన్న బాధితులు అభ్యంతరం తెలుపుతున్నారు. ఇది రెసిడెన్షియల్ లేఅవుట్ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేసినా ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కబ్జాకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. భూ వివాదం ముదిరి ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి.
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో జాతీయ యువజన దినోత్సవం వేడుకలు జరుపుతున్నారు. కల్వకుర్తిలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో పట్టణంలోని కళాశాలల విద్యార్థులకు ఉపన్యాస వ్యాస రచన చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. పోటీల్లో విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచారని నిర్వాహకులు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో 6 రోజులుగా టెన్షన్ పెట్టిన గ్యాస్ బ్లో అవుట్ నేడు శాంతించింది. ఈ నెల 5వ తేదీన ఓఎన్జీసీ మోరీ నెంబర్ 5 వద్ద బావి నుంచి గ్యాస్ బ్లో అవుట్ కారణంగా 20 మీటర్ల ఎత్తులో ఎగిసిపడ్డాయి. ఢిల్లీ, ముంబై నుంచి వచ్చిన ఓఎన్జీసీ క్రైసిస్ మేనేజ్మెంట్ టీం ఆధ్వర్యంలో అదుపు చేసి ఆపరేషన్ చేపట్టారు. 6 రోజులుగా పడుతున్న శ్రమకు నేడు ఫలితం దక్కింది. లీకేజ్ వద్ద మంటలు పూర్తిగా ఆగిపోయాయి. బ్లోఅవుట్ అదుపులోకి రావడంతో ఓఎన్జీసీ సిబ్బంది సంబరాలు చేసుకున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని అశోక్ నగర్, చిక్కడపల్లిలోని సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరుద్యోగులు నిరసనకు దిగారు. దోమలగూడలోని ఏవీ కాలేజీ నుంచి ప్రదర్శనంగా బయలుదేరిన నిరుద్యోగ అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రైవేటు ఉద్యోగులు సాధించాలని సూచించిన మంత్రి శ్రీధర్బాబు వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు సంస్థల్లో సైతం స్థానిక రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరుద్యోగులకు బీజేవైఎం నాయకులు మద్దతు తెలిపారు. దీంతో లైబ్రరీ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విద్యార్థులను లైబ్రరీ లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం డిమాండ్ చేసింది. మన చారిత్రక వైభవాన్ని, సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా గండికోట ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. ఈ నెల 11, 12, 13 తేదీల్లో 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న గండికోట ఉత్సవాలకు సాదర స్వాగతం పలికారు. గండికోట ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని, అందరూ భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు. ఉత్సవాల్లో భాగంగా పర్యాటకులకు వినోదాన్ని, ఆహ్లాదాన్ని అందించే విధంగా వివిధ రకాలైన సాంస్కృతిక, సాహిత్య, సాంప్రదాయ, సాహస క్రీడా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. శనివారం ఉదయం సూళ్లూరుపేట ప్రవేశ ద్వారం, హోలీ క్రాస్ సర్కిల్ నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆర్చ్ వరకు భారీ శోభయాత్ర నిర్వహించారు. యాత్రను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, విజయశ్రీ జెండా ఊపి ప్రారంభించారు. డప్పు కళాకారులు, సన్నాయి మేళాలు, కోలాటాలు, సాంప్రదాయ ప్రదర్శనలు, వివిధ కళాకారులతో ర్యాలీ సాగింది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ నెల 12న PSLV C62 రాకెట్ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు ఇస్రో చైర్మన్ K. నారాయణ్. వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. వీరితో పాటు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, తెలంగాణ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, నటులు తనిఖీళ్ల భరణి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఒడిశా రాష్ట్రంలోని రూర్కెలాలో ఓ విమానం పంట పొలాల్లో క్రాష్ ల్యాండింగ్ అయింది. సాంకేతిక లోపంతో పంట పొలాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా ఒక్కసారిగా విమానం కూలిపోయింది. ప్రమాదంలో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో పొలాల్లో రైతులు, కూలీలు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కామారెడ్డి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. రామారెడ్డి మండల కేంద్రంలోని ఓ వృద్ధురాలి ఇంట్లోకి తెల్లవారుజామున చొరబడి దోపిడీకి పాల్పడ్డారు. వృద్ధురాలిని బంధించి 4 తులాల బంగారం, కాళ్లకున్న 30 తులాల వెండి కడియాలు సహా ఇంట్లో ఉన్న వెండి వస్తువులు దోచుకెళ్లారు. వృద్ధురాలి కేకలతో స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని పలు షాపుల్లో సైతం దోపిడీ చేసి పరారయ్యారు. దొంగతనాలకు సంబంధించిన వీడియోలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బాధితులు, స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి వేళల్లో బందోబస్తు ఏర్పాటు చేయాలని శివారు ప్రాంత వాసులు కోరుతున్నారు.